నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు ఒక బ్రహ్మాండమైన సైడ్ డిష్ రెసిపీ చూడబోతున్నాం. ఇది సోయా మసాలా ఫ్రై. కోర్స్ సోయాతో చాలా రకాల రెసిపీస్ మనం చేసుకోవచ్చు, అయితే ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు రెసిపీ కూడా చాలా సింపుల్. సరేండి, ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా మనం సోయా ముక్కల్ని వేడి నీళ్ళలో నానబెట్టాలి. ఇప్పుడు చూడండి, ఈ రెసిపీకి నేను 2 కప్పులంతా సోయా ముక్కలు తీసుకున్నాను. బాగా వేడి నీళ్లు పోసి ఒక 10-15 నిమిషాలు ఆ వేడి నీళ్ళల్లో ఉంచాలి. సోయా ముక్కలన్నీ బాగా మెత్తబడిన తర్వాత మనం తీసేయచ్చు. చూడండి, అసలు సోయా ముక్కలన్నీ కూడా ఎంత బాగా ఉబ్బాయో. సో బాగా సాఫ్ట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు సోయా ముక్కల్లో నుంచి ఆ ఎక్స్ట్రా నీళ్ళన్నీ పిండేసి తీసి ఒక బౌల్కి మార్చి పెట్టుకోవాలన్నమాట. సోయాతో ఇదివరకు నేను కొన్ని రెసిపీస్ అన్ని చేశాను. ఆ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసి ట్రై చేయండి. ఈ రెసిపీకి ఫ్రెష్గా ఒక మసాలా పొడి తయారు చేయబోతున్నాం. ప్యాన్లో 1 టీ స్పూన్ మిరియాలు, నెక్స్ట్ 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, నెక్స్ట్ దీంట్లో పట్ట, లవంగం, ఏలక్కాయ, అన్నాసి పువ్వు రెబ్బలు, ఒక 4 రెబ్బలు అవన్నీ వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకోవాలి. మసాలా దినుసులు మంచి వాసన వస్తున్నప్పుడు దీంట్లో నేను 4 ఎండుమిరగాయలు వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి మార్చి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆరిన మసాలా దినుసుల్ని మంచి ఫైన్ పౌడర్గా రుబ్బుకోవాలి. ఇప్పుడు సోయా మసాలా ఫ్రై చేస్తాం, మొదలు పెడదాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు నూనె పోసి, నూనె వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఒక 2-3 నిమిషాలు బాగా సాటే చేయాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గాయి చూడండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 నిమిషం తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను ఒక పెద్ద టొమాటోని సన్న ముక్కలుగా తరిగి వేస్తున్నాను. టొమాటో ముక్కలు కాస్త మగ్గాలి. ఒక 2-3 నిమిషాలు బాగా సాటే చేసుకోవాలి. కారానికి ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేయాలి. నెక్స్ట్ దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కాశ్మీరీ ఎండు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. స్పైస్ పౌడర్స్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మసాలా బాగా దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు నీళ్లు పోసి ఆ మసాలాని కొంచెం ఉడకబెట్టుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత ఉడకపెట్టుకున్న మీల్ మేకర్, అదే అండి సోయా ముక్కల్ని వేసి మొత్తం బాగా కలపాలి. మసాలా పూర్తిగా ఆ ముక్కలకు పట్టాలన్నమాట. ఇప్పుడు ఫైనల్గా మనం రుబ్బి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకుందాం. సో ఇది మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మొత్తం వేసేసుకుందాం. వేసి ఆ ముక్కలంతా కూడా బాగా కలుపుకోవాలి. వేసిన వెంటనే చూడండి కలర్ అంతా ఎట్లా మారిపోయిందో, చూస్తానికే ఎంత బాగుందో చూడండి అసలు. ఇప్పుడు స్టవ్ తగ్గించి కాస్త కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసి మొత్తం బాగా మిక్స్ చేసేసి ఫ్లేమ్ లోలో ఉంచి ఒక 5 నిమిషాలు కడాయిని మూసిపెట్టాలి. 5 నిమిషాల తర్వాత కడాయి తెరిచి చూస్తే చూడండి ముక్కలన్నీ ఎంత బాగున్నాయో. ఆ ఫ్లేవర్స్ అంతా అబ్జర్వ్ అయ్యి, ఆ మసాలా అంతా అబ్జర్వ్ చేసి కలర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర బాగా సన్నగా తరిగి వేసి మిక్స్ చేసుకుందాం. మసాలా అంతా కొంచెం డ్రై అవ్వాలి. ఇంకా ముక్కలన్నీ కూడా ఆ మసాలాతో కోట్ అయ్యి అసలు అదిరిపోతుందండి. ఇక్కడ సోయా చంక్స్తో మీరు ఏదైనా డిఫరెంట్ అయిన రెసిపీ ట్రై చేశారా? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, ఇప్పుడు మన సోయా మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. ఆ ఎక్స్ట్రా మాయిశ్చర్ అంతా కూడా బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. చేసిన వెంటనే బాగా వేడివేడిగా వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. ఈ సోయా మసాలా కూర
మీరు సైడ్ డిష్గా పులావ్ కానీ చపాతీకి కానీ లేకపోతే జస్ట్ ఒక స్టార్టర్ లాగా కూడా సర్వ్ చేయొచ్చు. సోయా మసాలా ఫ్రై బ్రహ్మాండంగా రెడీ అయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. వావ్, మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టి ఎంత జ్యూసీగా ఉందో. ఫ్లేవర్స్ అయితే అదిరిపోయిందండి, చాలా చాలా బాగుంది. మిస్ అవ్వకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. అసలు ఆ ఫ్రై అయితే ఎంతో రుచిగా ఉంది, ఒట్టిగానే తినేసేయచ్చండి ఒక కప్లో పెట్టుకుని. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.